హీరోయిన్ తమన్నా భాటియాపై నెట్టింట్లో మరో రూమర్ వైరల్ అవుతోంది. పాకిస్తానీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ను ఆమె పెళ్లాడబోతోందని కొద్ది రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై తాజాగా బాలీవుడ్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది మిల్కీ బ్యూటీ తమన్నా. తనపై వస్తున్న ఆ రూమర్స్ను ఖండించింది. ఈ గాసిప్లకు సోషల్ మీడియా కారణమని చెప్పింది. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుని ఒకరిపై అసత్య ప్రచారాలు చేయడమే కొంతమంది పనిగా పెట్టుకున్నారని తమన్నా విమర్శించింది. నిజానికి అబ్దుల్తో కలిసి ఓ గోల్డ్ షాప్ ప్రారంభోత్సవానికి అటెండ్ అయ్యానని, అంతకుమించి అతనితో ఎలాంటి పరిచయం లేదంది తమన్నా. ఈ రూమర్స్ను మీడియా ఎలా క్రియేట్ చేస్తుందో తనకైతే అర్థం కావడం లేదని, అది వాళ్లకు చాలా సులభం కావచ్చని చెప్పుకొచ్చింది. సెలబ్రిటీల జీవితాల గురించి బయటకు తెలియని విషయాలు చాలా ఉంటాయంది. తమ జీవితమేమీ పూలబాట కాదని, తెలియని వాటి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇలా గాసిపులు క్రియేట్ చేస్తుండడం వల్ల తమ వ్యక్తిగత జీవితంపై ఆ ప్రభావం ఉంటుందని మండిపడింది. అలాగే విరాట్ కోహ్లీతో కూడా రిలేషన్షిప్లో ఉన్నానంటూ వచ్చిన వార్తలపైన కూడా ఆమె స్పందించింది. విరాట్ను కూడా ఒకసారే కలిశానని, ఆ సమయంలో ఇలాంటి ప్రచారం జరగడం బాధగా అనిపించిందని తమన్నా చెప్పింది. ఆ తర్వాత మళ్లీ కోహ్లీని కలవలేదని చెప్పుకొచ్చింది. కొంతకాలంగా విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న తమన్నా ఇప్పుడు అతనికి బ్రేకప్ చెప్పింది. ఒకప్పుడు చట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ఇటీవల బాలీవుడ్లో జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్కు విడివిడిగా అటెండ్ అయ్యారు. ఈ ఇద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2లో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ ప్రేమకు గొప్ప గొప్ప నిర్వచనాలు ఇచ్చారు. ఏడాదిలోనే ఇద్దరికి బ్రేకప్ జరిగింది.